పప్పు మెంతికూరలోకి కాంబినేషన్ ఈ దొండకాయ ఫ్రై. లోకి కావాల్సిన పదార్థాలు మనం చూసుకుందామండి. ఇవి మసాలా దినుసులండి. తెల్లగడ్డ, 1 స్పూను ధనియాలు, ఎండుమిరపకాయలు 6, ఎండి కొబ్బరి, కొంచెం గరం మసాలా పొడి, వీటిల్లోకి మసాలా అండి ఇది. ఇవి మాత్రం కొంచెం పసుపు, 1 అర స్పూన్ పసుపు, కరివేపాకు, 1 స్పూను సాల్టు, 1 పెద్ద ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిరపకాయలు, ఇవి తాలింపు గింజలు. స్టవ్ వెలిగించేసుకొని బాండీలు పెట్టేసుకొని ఇందులోకి తాలింపు గింజలు వేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉల్లిపాయలు బాగా వేగిపోయండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం. తర్వాత దొండకాయ వేసుకున్నాం. ఈ దొండకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా కొంచెం పసుపు వేసుకున్నాం. సాల్ట్ ఇప్పుడే కాకుండా కొద్దిగా మగ్గినాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం. దొండకాయ ముక్కలు కొద్దిసేపు సిమ్లో పెట్టేద్దాము. అడుగు పట్టకుండా పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలండి కొద్దిసేపు. ఇది కొంచెం మగ్గేయండి. దీంట్లో సాల్ట్ వేద్దాము. సిమ్లో పట్టేసి మళ్ళీ ఈ లోపల మసాలా వేసేస్తున్నాం అండి. ఇదిగోండి మసాలా బాగా మరిగిపోయింది కదా, లాస్ట్లో కొంచెం కరివేపాకు కచ్చాపచ్చాగా వేసుకున్నాం. దీంట్లో చాలా టేస్ట్గా వస్తుంది. ఈ మసాలాలో కరివేపాకు ఎందుకు వేస్తానంటే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏంటంటే ఫస్ట్ కరివేపాకుని తీసి బయటపడేస్తారండి, కానీ దానివల్ల ఉపయోగాలు తెలియవు. అందుకోసం నేనేం చేస్తానంటే ఇంట్లో వేస్తామనుకోండి అస్సలు కనిపించదు అంట కరివేపాకు, అది తినేస్తారు కూడా. ఇది చాలా మంచిదండి హెయిర్కి. ఈ దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యండి. చూడండి చాలా కొద్దిగా సాఫ్ట్గా బాగా వచ్చాయి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసేద్దాం. బాగా కలిపెట్టేసేసి బాగా కలిపెట్టేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలా బాగా కలిపెట్టండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. చాలా బాగా మగ్గిపోయండి. అయిపోయింది, దొండకాయ ఫ్రై అయిపోయింది. చాలా మంచి వాసన వస్తుందండి. దీంట్లోకి కొంచెం లిటిల్ బిట్ కొంచెము గరం మసాలా వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకి 2 రెసిపీస్ రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాయండి. ఒకటి మెంతికూర పప్పు, దాని కాంబినేషన్గా మనకి దొండకాయ ఫ్రై అనమాట. చూడండి మనకి మెంతికూర పప్పు, దొండకాయ ఫ్రై అండి రెడీ అయిపోయాయి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి.